బాగున్నాను. ఓకే సార్. హక్కు ఇనిషియేటివ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు హక్కు అనేసి అన్నారు కదా సార్. ఇలాంటివి మీరెప్పుడైనా ఫేస్ చేసారా? ఇలాంటిది ఎప్పుడైనా? అంటే ఒక రకంగా ఎప్పుడైనా ఇలాంటి తప్పు చేసినవి ఏవైనా మీరే అంటే ఇదే ఉంటాయి. అండి. ఇది చేయాలని ధైర్యం గానీ, వాయిస్ గానీ హ్మ్. లేనప్పుడు ఇలాంటివి హ్మ్. వస్తుంటాయి. సో, నేను అనుకునేవాడిని ఏమన్నా రివోల్ట్ చేయాలి, ఏమన్నా చేయాలి అని హ్మ్. అనిపిస్తుంది గానీ, నేను ఒక్కడినే అయిపోయి ఎలా నేనొక్కడిని ఇలా ఇది ఎలా చేయగలుగుతాము, ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తాము అన్నప్పుడు హక్కు ఇనిషియేటివ్ లాంటివి ఉంటే డెఫినెట్‌గా ఇక్కడి నుంచి నేను మై వాయిస్ విల్ బి హర్డ్. హ్మ్. నాకేదైనా అన్యాయం జరిగినప్పుడు గానీ, బయట ఏమైనా జరిగినప్పుడు గానీ, మనం ప్రశ్నించే అవకాశం గానీ, మనకంటూ మనతో పాటు చాలామంది ఉంటారు హక్కు ఇనిషియేటివ్‌లో జాయిన్ అయితే. హ్మ్. సో, ఇక మీదటి నుంచి నేను ఏదైనా చేద్దాము అని అనుకుంటే డెఫినెట్‌గా హక్కు ఇనిషియేటివ్ ద్వారా నేను డెఫినెట్‌గా నా వాయిస్ రైజ్ మీ చేస్తాను. లైఫ్‌లో ఎలాంటి రూల్ ఎప్పుడైనా పాటించకపోయింది ఏదైనా ఉందా సార్? ఎలాంటిదండి లైక్? అంటే ఇప్పుడు రూల్స్ చాలామంది పాటించకుండా ఉండరు సార్. ఆహా! అంటే నార్మల్‌గా దానివల్లే ఇంకొకరు సఫర్ సఫర్ అవుతున్నారు. అరే! మరీ సఫర్ అయ్యేంత ఆ! రూల్ బ్రేకింగ్ అయితే చే ఛీ! చే చేయను. ఆ! బట్ ఆ! హ్యూమన్ ఎర్రర్‌గా చిన్న చిన్న అటు ఇటు డెఫినెట్‌గా నేనేం ఆ! పర్ఫెక్ట్ అని చెప్పను గానీ, అటు ఇటు జరుగుతుంటాయి. ఆ! బట్ ఇదంతా విన్న తర్వాత అది కూడా చేయకూడదు అని చెప్పి నేను హ్మ్. రియలైజ్ అయ్యి ఇంకా చాలా స్ట్రిక్ట్‌గా హ్మ్. ఆహ్, ఆహ్, రూల్స్ పాటిద్దామని నేను ఇంకా ఓకే అనుకుంటున్నాను. సార్. ఇప్పుడు రియాలిటీలో చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంటున్నారంటే సార్, ఇప్పుడు నార్మల్‌గా అందరూ ఇర్రెక్లెస్‌గానే ఉంటారు సార్. అంటే ఇప్పుడు ఆళ్ళ వల్ల రె రెగ్యులర్‌గా ఉండేవాళ్ళు బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్ నార్మల్‌గా? అది చాలా ఆహ్, బ ఏమంటారు చాలా ఆహ్, ఎలా చెప్పను? చాలా రెస్పాన్సిబిలిటీ. బాధాకరమైన విషయం హ్మ్. అండి. ఎందుకంటే చాలామంది ఎస్పెషల్లీ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే హ్మ్. చాలా బాధేస్తది నాకు అవును. చూసినప్పుడల్లా కోపమొస్తుంటది. హ్మ్. ఇంక కోప్పడడం తప్ప అంతకంటే ఇంకేం చేయలేము అవును. అనిపిస్తుంటది. అవును. బట్ డెఫినిట్‌గా అందరూ రూల్స్ పాటించి కొంచెం డ్రైవ్ నీట్‌గా చేస్తే చాలా బావుంటదనిపిస్తుంది. సో, హ్మ్. అందరూ ప్లీజ్ టేక్ కేర్. అంటే మీ వల్ల మీకు ఆ టైంకి పర్పస్ సాల్వ్ అవ్వచ్చు గానీ, దానివల్ల పక్కా వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. సో, డెఫినెట్‌లీ పక్కన వాళ్ళు ఇబ్బంది పడేంత రూల్ బ్రేకింగ్ మాత్రం చేయకండి. ఈ టీమ్ వల్ల ఉపయోగం ఏముంది సార్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే అదే చెప్పాను కదండీ! ఇప్పుడు ఏదైనా హ్మ్. అన్యాయం జరిగినప్పుడు హ్మ్. నేనొక్కడినే ఏం చేయగలుగుతానులే అని అనిపించినప్పుడల్లా హ్మ్. హక్కు ఇనిషియేటివ్ లాంటి టీమ్ ఒకటి ఒక ఒక గ్రూప్ మనతో ఉంటే మనం దేన్నైనా మనం ఫేస్ చేయొచ్చు. దేన్నైనా మనం సాధించొచ్చు. దేన్నైనా మనం కరెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తది. సో, అవును. అలాంటి ఒక పెద్ద బలం మనకిది. ఓకే యాహ్! సార్. ఓకే సార్. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు ఈరోజు సార్ అరెస్ట్ అయ్యారు సార్. దండం పెడతా సార్. థాంక్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓకే. థాంక్స్.